ఓం 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 స్థిర సుఖమాసనం. నిటారుగా కూర్చోండి. కనులను అలవోకగా మూసి భుజములను, చేతి వ్రేళ్లను, చేతులను చాలా లూజ్గా, రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. ఈ విధంగా స్థిర సుఖమాసనం అభ్యాసం చేయడం వలన దేహానికి ఒక నూతనత్వం, ఫ్రెష్నెస్, ఉత్సాహం, చేతనయందు ఒక నూతన అనుభవం వస్తాయి. కేవలం ఇలా కూర్చున్నంత మాత్రాననే అంతటి గొప్ప ప్రయోజనము కలుగుతోంది. ఇదంతా బయట నుంచి రాలేదు, లోపల నుంచి ఆవిర్భవించింది. ఇట్ ఈస్ లైక్ ట్యాపింగ్ ద గ్రౌండ్ వాటర్. కనులను మూసి ఉంచండి. ఈనాడు ఒక ప్రత్యేకమైన ధ్యానం. పెదవులపై చిరునవ్వు మరువరాదు. ఇంకా ఇంకొంచెం చిరునవ్వు. ఇప్పుడు రామ మంత్రం, రామ మంత్రం, రామనామం చింతించాలి. కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపః చింతనం క్రమాత్. అది కదా మహర్షి ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు రామనామమును జపించుట కాదు, చింతించుట. రామ్ కాదు, రామ, రామ, రామ అంటే హే రామ అని సంబోధన. సంబోధన అంటే అడ్రస్, అంటే పిలుపు, పిలవడం. రా రామ, 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 రామ. ఈ సంబోధనలో ఎన్నో భావాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ప్రేమ, ప్రేమ,
ప్రేమ, ప్రేమ. రామ, రామ. ప్రేమ, ప్రేమ. రాముని పేరుతో పిలిచి ప్రేమతో చింతిస్తున్నాము. రామ, 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 రా. రెండవది రెండవది సరెండర్. రామా, నన్ను ఉద్ధరించు అనే శరణాగతి భావంతో ఆహ్వానిస్తున్నాం, పిలుస్తున్నాం. రామ, 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 రామ. ఒకటి ప్రేమ, రెండవది శరణాగతి. రామ అనేది ఒక పదము కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక నేమ్ కానీ, ఒక అయోధ్యారాముడు కానీ కాదు. సంబోధనయందు ప్రేమభావము, శరణాగతి భావము ఇమిడి ఉన్నాయి. మూడవ విషయం, ఈ పిలుపు మస్తిష్కము నుండి, బ్రెయిన్ సెల్స్ నుండి, తల నుండి రాలేదు, రాదు, రాకూడదు. బ్రెయిన్ సెల్స్లో రాముడంటే కొంత సమాచారం ఉంది మనకు, అది ప్రక్కన పెడుతున్నాం. ఆ రామాయణ సమాచారాన్ని బ్రెయిన్లో ఉంచుకుంటాం, అది ప్రక్కన పెడతాం. సో ప్రేమ, శరణాగతి నాట్ ఫ్రమ్ బ్రెయిన్ బట్ ఫ్రమ్ హార్ట్. హృదయము నుండి పిలుస్తున్నాము. ఇక్కడ రాముడు ఒక వ్యక్తి, ఒక రాజు, మనకంటే ఎంతో వెనక కాలంలో ఉన్న ఒక మహాపురుషుడు అని కాదు. రామ, 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 రామ. నేను ఈ నామాన్ని చింతిస్తున్నప్పుడల్లా మీరు కూడా అదే ధ్యానంలో ఉండండి. 4 నామ రహస్యము. నామరహస్యం ఏంటో తెలుసా? తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటాం. నామరహస్యం అనగా పేరు, పేరు గలది. నామము, నామ్ని. నామము, నామ్ని. పేరు, పేరు గలది ఒక్కటే అని తెలుసుకోవాలి. సాధారణంగా ఉదాహరణకు నీరు అనే పదము ఉన్నది. ఈ పదము నా నోటి వెంట
ఉచ్చరించినప్పుడు పదము నోటియందున్నది, నీరు బయట ఎక్కడో ఇక్కడో ఒకచోట వేరుగానున్నది. అంటే పదము నోటియందు, పదార్థము బయట వేరుగా నున్నది. ఇది సాధారణమైన లౌకిక అవస్థ. నామము నామ్ని వేరువేరుగా నుండును. కానీ రామా రామా రామ 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 అని పిలిచినప్పుడు ఒకటి ప్రేమ, 2 శరణాగతి, 3 హృదయము నుండి, 4 ఆ నామము ఏ హృదయం నుండి ఆవిర్భవిస్తుందో ఆ దైవము, ఆ ఈశ్వరుడు హృదయమునందే ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, రాముడు వ్యక్తి కాదు, రాముడు రాజు కాదు, రాముడు అయోధ్యారాముడు కాదు, రాముడు కోదండరాముడు కాదు, రాముడు రావణ సంహారకుడు కాదు. రాముడు హృదయస్థ దైవము. రాముడు దేవుడు. ఎక్కడ? హృదయంలో. అదే రామతత్వము. రామ వ్యక్తిత్వము కాదు, రామతత్వమును దర్శిస్తున్నాం. దేవాలయాలలో ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ అని వింటూ ఉంటారు. ఇక్కడ కూడా అదే ఆ రామదైవమును, ఆత్మదైవమును, ఆత్మయే రాముడు, ఆత్మారాముడు, ఆత్మయే రాముడు. ఆ ఆత్మారాముని హృదయమునందు ప్రతిష్ఠించుకొని నామమునకు నామికి వ్యత్యాసం లేకుండా రామ అనే పదాన్ని ఒక మాటగా, నేమ్గా, వ్యక్తిగా చూచుట లేదు. హృదయస్థమైనటువంటి రామతత్వమే రామ 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 అని ప్రకటమవుతోంది. ఇది నామరహస్యము. రామ 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 రామ. ఒకటి ప్రేమ, రెండవది శరణాగతి, మూడవది హృదయము, నాలుగవది నామరహస్యము. ఈ విధంగా రామతత్వాన్ని చింతన చేయగా, రామనామాన్ని చింతించగా మనము మరింత అంతర్ముఖులము అవుతూ ఉన్నాము.
రామ 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 ప్రేమ భావంతో రామ 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 శరణాగతి భావంతో రామ 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 హృదయంలోనే ఉన్న ఆత్మేశ్వరుని ఆత్మారాముని మనము చింతిస్తున్నాం. హృదయంలో ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? అహమస్మిగా. అహమస్మియే రామోస్మి. అహమస్మియే రామోస్మి. సోహం 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 అహమస్మి రామోస్మి. రామ రామ రామ. ఇంకా కొంచెం వ్యవధానంతో రామ 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 అని నామచింతన చేసినప్పుడు నకారం అంతమవుతూనే రామ అనే చింతనలో మకారం అంతమవుతున్నప్పుడు ఏ నిశ్శబ్దంలోనికి హృదయము ప్రవేశిస్తుందో ఆ నిశ్శబ్దమే రామతత్వము. ఏ నిశ్శబ్దంలోనికి ప్రశాంతమైనటువంటి ఏ కదలికలు లేని హృదయం ప్రవేశిస్తోందో రామ 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 రామ. అదే నిశ్శబ్దం నుంచి తిరిగి రామ అనే చింతన ఆవిర్భమవుతోంది. మరల ఆ నిశ్శబ్దంలోనే విలీనమవుతోంది. నిశ్శబ్దం హృదయంలో ఉంది. హృదయంలోని నిశ్శబ్దము నుంచి ఆవిర్భవించిన రామనామ చింతన హృదయంలోనే విలీనమవుతోంది. రామ్ 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 రామ్
రా 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 ఆ నిశ్శబ్దానికి అవధులు ఉండవు. అనంతం. ఆ అనంతమైన నిశ్శబ్దమే రాముడు. Silence is said as the space. That silence is the space, the infinite space. అనంత రామతత్వం. రాముడు రామ 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 రామ. దట్ స్పేస్, ఆ అనంతమైనటువంటి స్పేస్, అది ప్యూర్ కాన్షియస్నెస్. ఆ నిశ్శబ్దమే ఆ అనంతమైనటువంటి హృదయమునందలి ప్రశాంతతతో కూడిన నిశ్శబ్దమే స్పేస్. అనంతం. అది ఎరుక. ఎరుకయే రాముడు. రాముడే ఎరుక. రాముడు ఎరుక, ప్యూర్ కాన్షియస్నెస్, నిశ్శబ్దం, అనంతం. రాముడు రాముడు రామ 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 రామ. ఏ కొద్దిసేపు ధ్యానం చేసినా, నామచింతన చేసినా ఇది శాంతి, అభయం. రామనామ జపము కాదు, రామనామ చింతన. రామనామ చింతన. పూజనం జపః చింతనం క్రమాత్ ఉత్తమం. పూజనం జపః మనశ్చింతనం ఉత్తమం. ఇక్కడ ఈ నిశ్శబ్దము, ఈ రామతత్వము, ఈ ఎరుక హృదయము నుండే ఆవిర్భవించింది. బయట నుండి వచ్చేది ఏది లేదు. రామ 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 రామ. రాబోయే 4 నిమిషాలు కనులు మూసుకొని అత్యంత ఏకాగ్రతతో, అలర్ట్నెస్తో, వేరే భావములు లేకుండా ప్రశాంతంగా రామ 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 అని నాతో పాటుగా మీరు కూడా పెదవులను కదిలిస్తూనే, సౌండ్ బయటకు రానక్కరలేదు, ఆ విధంగా మనసులో, హృదయంలో ధ్యానం చేయండి.
ధ్యానంలో ఉండండి. ఇదే నామచింతన. రామ 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 రామ. ఇలా చింతిస్తున్నప్పుడు మనలను మనము సమర్పించుకోవాలి. అదే శరణాగతి. మనపై మనకు ఎంత ప్రేమ ఉంటుంది, అదే ప్రేమ రామునిపై. రాముడు వ్యక్తి కాదు, రాజు కాదు, రూపము కాదు, ఎక్కడో లేడు. రాముడు హృదయస్థుడై రామతత్వముగా ఎరుకయై నిశ్శబ్దమై ప్రేమయై మన యందే ఉన్నాడు. అటువంటి రామునికి సర్వసమర్పణ భావంతో, ఎరుకతో ఏకమైన స్థితి, అదే అహమస్మి, అదే రామోస్మి, 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 రామో రామోహం, 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 రామోస్మి, సోహం, 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 అహమస్మి, 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 అహమస్మి. రామ 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 ఇది రాముని పూజ కాదు, రాముని విగ్రహారాధన కాదు, రాముని దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవడం కాదు, రామనామ జపము కాదు, రామనామ చింతన. అహం రామోస్మి, అహమస్మి, అహమస్మి, రామోస్మి, రామ 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 రామ. ఈ శాంతిని, ఈ ఆనందాన్ని
ఈ ప్రసన్నతను అలాగే ఉంచుకొని నిశ్శబ్దంగా ఉండండి. స్వస్తి.